సభాధ్యక్షులు, వేదికపైనటువంటి ఎమ్మెల్సీ గారు, ఆత్మీయులు, చిరకాల మిత్రులు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర బాధ్యులు, తర్వాత జిల్లా శాఖ బాధ్యులు శేఖర్ గారు, కట్టా శేఖర్ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు మధు గారు, వైవి గారు, తర్వాత రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి పిఆర్టీయూ జిల్లా శాఖ బాధ్యులు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఉపన్యాసం చెప్పడానికంటే కూడా మిమ్మల్ని అందరినీ దూర ప్రాంతాల నుంచి శ్రమకోర్చి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర కార్యవర్గానికి హాజరైనటువంటి మిమ్మల్ని అందరినీ చూసి సంతోషంతో మీ అందరికీ నమస్కరించి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర సంఘ బాధ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ, ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ ఉపాధ్యాయ స్థాపక సంఘంగా ఏ విధంగా ఎదిగిందో ఒక 2-3 నిమిషాలు అధ్యక్షుల వారు 2 నిమిషాలు ఇచ్చారు, కానీ ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువ 2 నిమిషాలు అదనంగా తీసుకొని క్లుప్తంగా వివరాలు మీ ముందు నుంచి నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే లంచ్ టైం అయింది, ఇంకా ఎక్కువ మిమ్మల్ని విసిగించడం కూడా బాగా కాదు. నా పేరు గంగవరపు శంకరయ్య. 1974లో నేను జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. 1974లో పంచాయతీరాజ్ సంఘం ఏర్పడి అప్పుడే కాలుకుంటున్నటువంటి సమయంలో యూటీఎఫ్ అభిమానులందరూ కూడా చీలిపోయి ప్రత్యేక సంఘంగా ఏర్పడితే అప్పుడు బలంగా ఉన్నటువంటి ఎస్టీయు నాయకత్వం అంతా కూడా పంచాయతీరాజ్ సంఘం అయిపోయింది, కుబలో పుట్టింది, మగలో మాడిపోయింది, అయిపోయింది ఈ సంఘం అని చెప్పి ఎద్దేవా చేశారు. అటువంటి తరుణంలో ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పే పట్టుదలతోటి రాష్ట్రంలో సంఘం ఇంకా బలంగా లేకపోయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో దీన్ని ముందుకు తీసుకోవాలి అని చెప్పేటువంటి పట్టుదలతోటి నేను అధ్యక్షులుగా, స్వర్గీయ హేమంతరావు గారు ప్రధాన కార్యదర్శిగా జిల్లా శాఖ బాధ్యతలు చేపట్టాను. తర్వాత అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి జి లక్ష్మయ్య గారు రాజీనామా చేస్తే ఆయన స్థానంలో అప్పటికి అసోసియేట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యాదగిరి గారు, వరంగల్ జిల్లా కార్యకర్త యాదగిరి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం మొట్టమొదటి 1971 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మనం వస్తుంటే పోతుంటే హైదరాబాద్ వస్తుంటే నుంచి ఖమ్మం వస్తున్నా, ఖమ్మం నుంచి హైదరాబాద్ పోతున్నా, మధ్యలో కూసుమంచారెడ్డి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆనందరాజు గారు అనేటువంటి హెచ్ఎంగా పనిచేశారు. ఆయన ఆంగ్ల భాషలో చక్కటి ప్రావీణ్యం ఉంది, చక్కటి డ్రాఫ్టింగ్ కెపాసిటీ ఉంది, తర్వాత పట్టుదల మనిషి. ఆయనకు ఈ పంచాయతీరాజ్ గవర్నమెంట్ ఉపాధ్యాయుల మధ్యలో ఉండేటటువంటి ఈ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఆయనకు ఎక్కడో బాగా అవమానం జరిగింది. జిల్లా పరిషత్తులను, డిఈఓ ఆఫీసులను ఎక్కడో బాగా అవమానం జరిగింది. ఆ రోజుల్లో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు అంటే అసలు లెక్క లేకుండా ఉండేది. ఇంకా కూడా మీరంతా 2వ భార్య పిల్లలు, మీరు గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా మొదటి భార్య పిల్లలు, మొదటి భార్య కూడా 2వ భార్య కూడా అనలేదు వాడు. మీరు ఉంచుకున్న భార్య పిల్లలు, వాళ్ళేమో చేసుకున్న భార్య పిల్లలు అని చెప్పి కూడా అవమానకరంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ సమయం అవుతుంది. కాబట్టి ఆనందరాజు గారు ఏం చేశారంటే పట్టుదలతోటి ఖమ్మం జిల్లాలో మనం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన సంఘాన్ని మనం పెట్టుకోవాలి, ఈ అవమానాలన్నింటినీ కూడా భరించడం మనకి తగదు, మనం కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులతో కావాల్సినటువంటి సౌకర్యాలు మనం పొందాలంటే ఒక పట్టుదల ఆ మనిషిలో వచ్చి ఎస్సీలో ఉన్నటువంటి
యాక్టివ్ కార్యకర్తలను పంచాయతీరాజ్ అప్పుడు ఎస్టీలో మేమందరం పనిచేస్తున్నాం, ఎస్టీలో పనిచేస్తున్నాం. అప్పుడు అందరం 1966 సంవత్సరంలో 69 రోజులు సమ్మె చేసినాం. అప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి 69 రోజులు సమ్మె చేస్తే ₹6 డిఏ ఇచ్చారు. సరే, అవన్నీ వదిలిపెట్టండి. ఈ ఆనందరాజు గారు ఏం చేసినంటే ఈ ఎస్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సమావేశపరిచి ఆ రోజున ఉన్నటువంటి అసమానతని కూడా అందరికీ సవిధంగా విరోధించి ఒక అడాక్ కమిటీని వేశారు. అడాక్ కమిటీ వేసినా కూడా సక్రమంగా పనిచేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ముదిగొండ గ్రామంలో, ఖమ్మానికి దగ్గరలో ఉన్నటువంటి ముదిగొండ గ్రామంలో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజున సమాజానికి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ సంఘ బాధ్యతను, నిర్మాణాన్ని ఎవరికి అప్పచెప్తే దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆలోచించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయంగా, ఆర్థికంగా అండదండలు ఉన్నటువంటి మనిషి అయితే బాగుంటుందని చెప్పి, హేమంతరావు గారు అయితే బాగుంటుందని చెప్పి నిర్ణయం జరిగింది. ఎందుకంటే హేమంతరావు గారి సోదరుడు ఉపేంద్రయ్య గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వెంకటరావు గారికి కుడిభుజంగా ఉండేవాడు ఖమ్మం జిల్లాలో. అందుకని హేమంతరావు గారు అయితే దీన్ని రాజకీయంగా, తర్వాత ఆర్థికంగా తర్వాత ఎదుర్కోగలుగుతారని చెప్పి హేమంతరావు గారిని ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. హేమంతరావు గారు జిల్లా శాఖలో అప్పుడు విజయలక్ష్మి గారు నరసింహారావు గారు అని చెప్పి వైరాల్లో ఉన్నాయన్న అధ్యక్షులుగా, హేమంతరావు గారు సెక్రటరీగా కార్యవర్గం ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. 1974లో నేను అధ్యక్షులుగా ఏర్పడి దాదాపు 10-15 సంవత్సరాలు జిల్లా శాఖలో అధ్యక్షుడిగా కార్యదర్శిగా పనిచేసేవాళ్ళం. 2 సంవత్సరాలు పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే వచ్చిన కార్యకర్తలందరూ కూడా అరే ఎన్నుకోండి అయ్యా ఇంకొక కొత్త అధ్యక్ష కార్యదర్శి అంటే లేదు నువ్వే అధ్యక్షుడు, నువ్వే కార్యదర్శి, ఏమైనా తీసుకోవాలని చెప్పి కాగితాలన్నీ వారేసేవాడు, అని వాడు పోయేవాడు. అట్లా జరిగినటువంటి రోజుల్లో జిల్లా అంతా కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా తిరిగి సంఘ నిర్మాణం చేసి దీన్ని ఒక దశకు తీసుకొచ్చాం. ఆ రకంగా ఖమ్మం జిల్లాలోనే పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం పుట్టింది. ఇది తిరుగులేనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ స్పాట్ వాల్యుయేషన్ జరిగేది, ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ జరిగేది మీ అందరికీ బహుశా గుర్తుంటుంది. ఇప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లా జరుగుతుండేది. అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ జిల్లాలో అన్నింటికి కలిపి ఒక జిల్లాలో కేంద్రంలో ఏర్పాటు చేసేవారు స్పాట్ వాల్యుయేషన్. ఆ స్పాట్ వాల్యుయేషన్కి మిగతా జిల్లాల నుండి ఉపాధ్యాయులు వచ్చేవాళ్ళు. అటువంటి ఉపాధ్యాయులు యాదగిరి గారు, తర్వాత నిజామాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు, ఇంకా పేర్లన్నీ గుర్తులేవు. వీళ్ళందరూ కూడా కలిసి హేమంతరావు గారు ఏంటంటే ఖమ్మ హాస్టల్ అని చెప్పి మన ఖమ్మంలో ఉండేటప్పుడు ఆ ఖమ్మ హాస్టల్లో వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరితో అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి అన్యాయాలు, మనకు ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి అసమానతలు ఏంటో చెప్పి ఈ సంఘ ఆవశ్యకతల గురించి, నిర్మాణాన్ని గురించి చెప్పడం జరిగింది. అట్లా సరే, దానికి సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అది వాస్తవం. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘ స్థాపకుడు హేమంతరావు గారే. ఆ తర్వాత మన నల్గొండ జిల్లా నుంచి ధర్మారెడ్డి గారు, వరంగల్ జిల్లా నుంచి యాదగిరి గారు, ఇంకా మన మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఇట్లాంటి హేమాహేమీలందరూ కూడా రాష్ట్ర సంఘాన్ని ఏర్పరిచి మన సమస్యల సాధన కోసం కృషి చేసినటువంటి వివరాలన్నీ కూడా మీకు తెలుసు. దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కూడా సమయం లేదు. మోహన్ రెడ్డి గారు జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా వచ్చి కార్యకర్తల సమావేశంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరినీ కూడా కార్లపై తిరిగేటట్టు చేస్తాను అని చెప్పేవాడు. కార్లపై తిరిగి ఆ రోజు సైకిల్కే గతి లేదు. ఎటున్న కార్యక్రమాలు కాకపోతే నడిచిపోవడం, లేకపోతే సైకిళ్ళు, లేకపోతే అంతే తప్పితే వేరే మార్గాలు. అట్లాంటి రోజుల్లో మోహన్ రెడ్డి గారు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరినీ కూడా కార్లలో తిరిగేటట్టు చేస్తాననేవాడు. మేము నవ్వుకునేవాళ్ళం. అంతటితో ఊరుకున్నాడు ఆయన. ఊరుకోక మరొక సమావేశంలో పంచాయతీరాజ్ పురుషులకి మ్యాటర్నిటీ లీవ్ కూడా నేను శాంక్షన్ చేయిస్తానని చెప్పి ప్రకటన చేశాడు. మ్యాటర్నిటీ లీవ్
ఆడవాళ్ళకే కాదు మెటర్నిటీ లీవ్, పురుష ఉపాధ్యాయులు కూడా నేను మెటర్నిటీ లీవ్ శాంక్షన్ చేస్తానని చెప్పాడు. ఆ రోజు అందరం మన మోహన్ రెడ్డికి పిచ్చి పెట్టిందని చెప్పి అనుకున్నాం మేము అందరం కూడా. ఆ రోజున నవ్విన నామచేనే ఈ రోజున పండింది. అదే మాట మొన్న సుప్రీంకోర్టు నోట కూడా వచ్చింది. బహుశా అందరూ కూడా పేపర్లో చూసుకుంటారు. ఇవాళ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మ్యాటర్నిటీ లీవ్ 15 రోజులు శాంక్షన్ అయితే చెప్పి మీకు అందరికీ కూడా తెలుసు. దాన్ని 15 రోజులు కాదు ఇంకా పెంచాలి అని చెప్పి కూడా ఈ మధ్యనే సుప్రీంకోర్టు అభిప్రాయపడిన సంగతి కూడా బహుశా మీరు అందరూ చూసే ఉంటారు. అంతేకాకుండా ఇక ఖమ్మం జిల్లా ఈ కార్యాలయం ఈ అంతా చూసి మీరు మా జిల్లా బాధ్యులందరినీ కూడా మనసారా అభినందించారు. నాకు చాలా సంతోషం. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోనే జిల్లా శాఖ కార్యాలయం మొట్టమొదటిగా నిర్మించుకోవడం జరిగింది. ఇది 3వ కార్యాలయం. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం ఖమ్మం జిల్లా శాఖకు ఇది 3వ కార్యాలయం. మొట్టమొదట నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాగకృష్ణ గారు మా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మొట్టమొదటి ఒక పెంకుటిల్లు, చిన్న పెంకుటిల్లుని కార్యాలయంగా కొన్నాం. అది సరిపోదని చెప్పి స్వర్గీయ రాఘవులు గారు, తాండూరు రాఘవులు గారు జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకున్నటువంటి ఖమ్మం పాత బస్ స్టాండ్కి నా దగ్గరలో ఉన్నటువంటి నాకున్నటువంటి ఒక 500 గజాల స్థలాన్ని సంఘానికి ఇస్తే, అయితే ఒట్టికి వెళ్ళండి ఒక 60,000 డబ్బులు కూడా తీసుకున్నాను నేను. 500 గజాల స్థలాన్ని ఇస్తే దాంట్లో చక్కటి బిల్డింగ్ కట్టారు. కానీ అది సరిగా లేదని చెప్పి ఆ తర్వాత మన వైవి గారు, మధు గారు, అంతకుముందు పనిచేసినటువంటి కార్యకర్తలు, తర్వాత కట్టా శేఖర్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పువ్వాడ అజయ్ గారి సహకారంతో ఈ స్థలాన్ని సేకరించి ఇంత చక్కటి బిల్డింగ్ను కూడా కట్టించడం జరిగింది. ఇంకా ఆ విధంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం ఖమ్మం జిల్లా స్థాపనకే కాకుండా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మొట్టమొదట పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘానికి కార్యాలయం ఎక్కడో మీకు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? రాష్ట్ర సంఘ కార్యక్రమాలు ఎక్కడ జరిగాయో మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మనకి హైదరాబాదులో పంచాయతీరాజ్ రాష్ట్ర సంఘం ఏర్పడిన కార్యాలయం లేదు. తర్వాత ఎక్కడ మన కార్యక్రమాలు నిర్వహించుకునేవాళ్ళు అంటే ఎయిడెడ్ టీచర్స్, తర్వాత గిల్డ్, ఎయిడెడ్ ప్రైవేట్ ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ అని చెప్పి ఒక సంఘం ఉండేది. ఆ సంఘాన్ని అయ్యర్ సంఘం అనేవాళ్ళు. వాళ్ళకు మొజం మార్కెట్ దగ్గర ఒక పాత బిల్డింగ్లో ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీసు ముందు గదిలో ఏతాపు చాపలు వేసుకొని, దుమ్ములు కుట్టుకున్నటువంటి ఏతాపు చాపలు వేసుకొని దాని మీద కూర్చొని, బాస్పట్లు వేసుకొని కూర్చొని రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించేటువంటి సంఘటనలు నాకు తెలుసు. ఆ తర్వాత హేమంతరావు గారి నాయకత్వంలో మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, యాదగిరి గారు, వీళ్ళందరూ కూడా కలిసి హైదరాబాద్ నడిబొడ్డున మనకు దివ్యమైనటువంటి ఆఫీస్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఆ రకంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం ముందుకు సాగుతూ ఉంది. ఈ రోజున పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘంలో కార్యకర్తలైనటువంటి మీ అందరికీ కూడా ఈనాడు మనకున్నటువంటి సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, ఈ ఆయురారోగ్యాలతో పాటు పోరాటాలు నిర్మించేటువంటి ధైర్యం కూడా మీకు కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయ సంఘం యొక్క సహకారం లేకుండా ఉద్యమాలు నిర్మించి సమస్యలు సాధించుకున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక్క సంఘటన చెప్తా, ఎక్కువ సంఘటనలు చెప్పను నేను. 1982వ సంవత్సరంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం 2 సమస్యల మీద ఉద్యమం చేపట్టింది. ఆ 2 సమస్యలు ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఇంటి అద్దె శాంక్షన్ చేయాలి.
టౌన్లో ఉంది. సరే సరే, ఆ రెండే సమస్యలు 1982లో రెండు సమస్యలు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి ఇంటర్ అలవెన్స్ ఇవ్వాలి. తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్స్కి గ్రేడ్ 2 పండిట్స్కి సమానంగా 69, 79 స్కేల్స్ కంటే ముందు సమానంగా ఉండేది పే స్కేల్. ఆ స్కేల్స్ రివిజన్లో గ్రేడ్ 2 పండిట్స్కి ఏమో స్కేలు 530 to 950 అయింది. తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఏమో 450 to 700 అయింది. ఆ రెండు కూడా అది సమానం చేయాలి. గ్రేడ్ 2 పండిట్స్కి సెకండరీ గ్రేడ్ టీచర్స్కి స్కేల్ సమానంగా చేయాలి. ఈ రివిజన్ కంటే ముందు రెండు సమానంగా ఉన్నాయని చెప్పి ఒక డిమాండ్. ఈ రెండు డిమాండ్ తోటి మనం ఉద్యమం చేపడితే ఆ రోజున మిగతా సంఘాలన్నీ కూడా మనల్ని అపహాస్యం చేసినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులకి పంచాయతీరాజ్ ఇన్ని వేల మంది పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంఘానికి ఉపాధ్యాయులకి ఇంటి అద్దె శాంక్షన్ చేయడం సాధ్యం అవుతుందా? ఇది ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అసలు ఈ సమస్య పరిష్కారం కోసం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఈ సమస్యను చేపట్టారా అని ఎద్దేవా చేశారు. ఎస్టీ సంఘం కానీ యూటీఎఫ్ కానీ అనేక రకాలుగా మనల్ని ఎద్దేవా చేశారు. కానీ మనం ధైర్యంగా ఉద్యమాన్ని తీసుకుపోయి మరుసటి రోజు మేము వెళ్తామని చెప్పంటే ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కె కేశవరావు గారు మన సంఘ నాయకులు పిలిచి వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఏమిటి? పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి మేము ఇంటి అద్దె అలవెన్స్ శాంక్షన్ చేయడానికి, తర్వాత గ్రేడ్ 2 పండిట్స్తో సమానంగా సెకండరీ గ్రేడ్ స్కేల్ని ఈక్వల్ చేయడానికి మేము అంగీకరిస్తున్నాం అని చెప్పి ఆయన కేశవరావు గారు రాతపూర్వకంగా మన రాష్ట్రవాదులకి హామీ రాతపూర్వకంగా ఇస్తే అది చూసి కూడా నేనే స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా, నా ఆధ్వర్యంలోనే జరిగింది. నా ఆధ్వర్యంలోనే జరిగింది అది. అప్పుడు రాష్ట్రంలో జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శిగా మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారే ఉన్నారు. ఎం జగపతిరావు గారు, సారీ ఎందుకంటే ఓకే, మోహన్ రెడ్డి గారు, ఎం జగపతిరావు గారు రాష్ట్ర బాధ్యతలో ఉండి ఆ రెండు సంవత్సరాల కోసం మనం చేపట్టి మనం సాధించాం. అది అటువంటి చరిత్ర పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘానికి ఉంది. కాబట్టి ఇవాళ మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం మీరందరూ కూడా 33 జిల్లాల కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా పోరాటాన్ని చేపట్టండి, సాధించండి. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం పేరు తీసుకుని నిలబెట్టండి అని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఒకటే నిమిషం ప్లీజ్. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు చిన్న